చూసా అనిపించింది బాగుంది. బాగుందా అంటే ఫైట్స్ బాగున్నాయా లేకపోతే నాకు ఫైట్స్ ఎక్కువ నచ్చావు. నచ్చవా చిన్న పాప సెంటిమెంట్ బాగుందా సూపర్. నచ్చిందా ఇంకా ఏం నచ్చింది సినిమాలో నాకు ఫస్ట్ లో ఒక పాట చిన్ని చిన్ని పాట ఉంది కదా, ఆ పాట నాకు నచ్చింది. చాలా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఫైట్స్ సినిమా అంతా ఫైటింగే. మీలాంటి పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది నాకే నచ్చిందంటే మీరు ఆలోచించుకోండి. చాలా బాగుంది. ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి, చెల్లెలు డాటరు సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఎంకరేజ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. జై బాలయ్య, జై జై బాలయ్య. అండ్ మనం అది డబ్బిడ్ ఆ సాంగ్ ఉంది కదా, దానిపైన కమెంట్స్ వచ్చాయి. కానీ మూవీలో చూస్తే అది ఒక చిన్న పాటే అనమాట. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సాంగ్ ఇట్లా సూపర్ ఉంది, సూపర్ ఉంది మూవీ. యాక్చువల్ చెప్పాలంటే కొంచెం లైక్ బాబీది సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది కదా, ఆ మూవీలో ఇచ్చిన కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి కొంచెం పెట్టాడనమాట. తన మూవీ కదా ఠాకూర్ సింగ్ అని, బట్ ఈ మూవీలో కాన్సెప్ట్ డిఫరెంట్ పెట్టాడు. చాలా బాగుంది మూవీ. పక్క నిలుస్తుంది 100%. ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ ఈ మూవీ ఎక్కువ ఉంటుంది. సంక్రాంతి నెక్స్ట్ ఉంది కదా, ఆ మూవీ కామెడీ బేస్డ్ ఉంటుంది. ఇది మాస్ ఆడియన్స్ అందరూ ఇది ప్రిఫర్ చేస్తారు. అదేమో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్. లేదు కాంబినేషన్ ఏం లేదు. ఇవాళ రేపు మూవీ అంటేనే కాంబినేషన్ కామన్ అయిపోయింది. బట్ మూవీ లైకర్స్ కంపల్సరీ వచ్చి చూడాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు బాలకృష్ణ, చాలా బాగుంది మూవీస్. 4 డిసప్పాయింట్ అవ్వలేదు. ఒక మంచి హిట్ మూవీ అన్నాడు అనుకుంటున్నా. మూవీ అనే స్టోరీ ఉందన్న సినిమాలో. అంటే కొత్త స్టోరీ, కొత్త కథలు అని చెప్పట్లా, రొటీన్ స్టోరీ. మనము స్టోరీ ప్రెడిక్ట్ చేస్తాం, కాకపోతే ద వే ఆఫ్ స్టోరీ వేరేగా వెళ్తుంది. ప్రెడిక్ట్ చేస్తే నిజం అవుతుంది. అంటే రెగ్యులర్ స్టోరీ అయినా స్టోరీ ఉంది, కొత్త స్టోరీ కాదు, రొటీన్ స్టోరీ. బట్ ఎలివేషన్స్ బీజియం గట్టిగా ఇచ్చారు. మాస్